అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కీ డైలీ వ్లాగ్స్. నేనైతే మా ఇంటికైతే వచ్చేసానండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చేసాను. ఒక 1 వీక్ అయితే ఉన్నాను అక్కడ. ఇద్దరికి కూడా పిల్లలకి బాగుంది. నాకే కొంచెం హెల్త్ అప్సెట్గా ఉండింది. చూపించుకొని అయితే వచ్చాను. కానీ ఇంకా కొంచెం అలానే ఉందండి. అదేవిధంగా ఇప్పుడు మంచు కాలం కాబట్టి చూడండి వాతావరణం అనేది ఎలా ఉందో మా ఊర్లో. ఫుల్ అయితే క్లైమేట్ మంచుతో కూడిపోయి ఉందండి. ఇంకా డిసెంబర్ జనవరిలో అయితే 4 గంటలకి తెల్లవారుజామున అయితే అసలుకి ఎవరూ కనిపించరు. అలా అయితే ఉంటుందండి. ఇక్కడైతే మాకు రోడ్లు అనేది వేస్తున్నారు. ఎగుడు దిగుడుగా ఉండటం, రోడ్లు వేయకపోవడం లాంటివి ఉన్నాయి. అందుకోసమే ఇక్కడైతే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి రోడ్లు వేస్తూ ఉన్నారు. మేము వచ్చేసరికి అయితే సగం అయితే కంప్లీట్ అయ్యింది. తర్వాత చూస్తున్నారు కదా, మిద్ది మీద నుంచి అయితే చూపిస్తున్నాను. వ్యూ ఎంత బాగుందో చూడండి. ఇంకా తెల్లవారుజామునే నేనైతే ఇంకా పైకి వచ్చేసి పాప అదేవిధంగా బాబు ఆ దుప్పటి కప్పుకున్నారు కదా, వాళ్ళైతే పాస్ పోసేశారు. అవి అయితే ఆరబెట్టేశాను. ఇంకా వాసన వచ్చేస్తాయి కదా. ఇంకా కరెంట్ ఉన్నప్పుడు నైట్ అయితే అవి బెడ్షీట్ అనేది వేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ట్రాక్టర్ని ఏదో బిగిస్తూ ఉన్నారు అక్కడ. వాతావరణం చూడండి ఎంత కూల్గా ఉందో. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలండి. ఈ నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు కూడా హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి. మా ఇంట్లో అయితే ఫ్యామిలీకి వస్తుందండి. మా వారికి, మా బాబుకి, పాపకి, నాకైతే. అలాగే మా బాబుకి వచ్చింది, మా బాబు వల్ల మా పాపకు వచ్చింది, వాళ్ళిద్దరి వల్ల నాకైతే వచ్చింది. ఇంకా కూడా కొంచెం అలానే ఉంది. అందుకనే వీడియోస్ అనేది చేయట్లేదు నేను. చాలా వరకు మనము స్వెటర్స్ వేసుకోవడం, పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూడటం, 6 లోపలే ఇంట్లో ఉండడం అన్నీ కూడా కేర్ఫుల్గా అయితే ఉండండి. మేము ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా పిల్లలకి ఇలా అయితే హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చాయి. ఇక్కడ పైకి చూసేటరికైతే గుమ్మడి చెట్టు అనేది చాలా వరకు అయితే వాడిపోయింది. అయినా కూడా 3 కాయలు అయితే ఉన్నాయండి. ఆ 3 కాయలే ఇవి. ఇక్కడొకటి, ఇంకో 2 కాయలు అయితే ఉన్నాయి. చాలా పెద్దవైతే కాసాయి. చూస్తున్నారు కదా మీరే. ఆ లాస్ట్ ఒకటి, మధ్యలో ఒకటి, మిడిల్లో ఒకటి ఉంది. ఇది చాలా పెద్దదండి. మళ్ళీ అమావాస్య వచ్చినప్పుడైతే ఇంటి ముందు, గుమ్మం ముందు కట్టడం, అదేవిధంగా ఇంటికి దిష్టి తీసి అయితే కొట్టేస్తారు మామయ్య. కిందకు వచ్చేసరికి అయితే పూలు కూడా చాలా వరకు అయితే తగ్గిపోయాయండి. ఆల్మోస్ట్ తగ్గిపోయాయి. నార్మల్గా అయితే ఒక చెట్టుకైతే దాసాన పూలు 10 పూలు దాకా కాసి ఇప్పుడు 2, 3 అంతేను. చూస్తున్నారు కదా, అదైతే నా శారీ అండి. అమ్మ కొనిచ్చింది, బర్త్డే గిఫ్ట్. ఆ శారీ కొనిచ్చింది, అదే వేసుకొని వచ్చాను. అప్పటికప్పటికే కూడా కుట్టిచ్చేసింది. ఇదైతే అంగన్వాడీలో బాబుకి, నాకైతే రేషన్ బియ్యం అయితే ఇచ్చారండి. అంతా సగం అయితే ప్లాస్టిక్ బియ్యమే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ప్లాస్టిక్ బియ్యం అండి. కల్తీ ఉంది. ఇలాంటివి ప్రెగ్నెంట్ వాళ్ళు కానీ, కన్న వాళ్ళు కానీ, లేదా పిల్లలు కానీ తింటే హెల్త్ ఇష్యూస్ ఖచ్చితంగా వస్తాయి. గవర్నమెంట్ చూడండి ఎంత మోసం చేస్తుందో. చాలామంది కూడా తెలియక ఇవి వండుకొని తింటూ ఉంటారు కదా. అంటే మసరా బియ్యము తెచ్చుకోలేని వాళ్ళు, పరిస్థితులు బాగాలేని వాళ్ళు ఇవే తింటూ ఉంటారు హెల్త్కి మంచిదని. కానీ ఈ బియ్యం వల్ల ఆరోగ్యం అనేది పూర్తిగా దెబ్బతింటుందండి. మినిమం నేను దోశకి నానబెడితే 10 సార్లు కడిగానండి. 10 సార్లు కడిగినా కూడా చూడండి ప్లాస్టిక్ బియ్యం ఎట్ట తేలుతున్నాయో. ఎవరు కూడా నెగ్లెక్ట్ అనేది చేయకండి. వీటి వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది. పిల్లలకు కూడా అస్సలు పెట్టకండి. ఎవరు కూడా తినకండి. నేను ఈ వీడియో చేయడానికి కారణం కూడా ఇదేనండి. చూడండి చాలామందికి అయితే తెలియదు. నాకు కూడా ఆల్మోస్ట్ తెలియదండి. నేను ఎప్పుడు అసలు తినను కదా. నార్మల్గా అయితే వండుకునే బియ్యంతోనే దోశ పోసుకుంటాను. ఫస్ట్ టైం ఇలా ట్రై చేశానండి. చూస్తే అసలు 70% కూడా మనకు ఒరిజినాలిటీ లేదండి. మొత్తం కల్తీయే ఉంది.
మీరు వాడుకునేటప్పుడు కూడా చూసుకొని వాడండి. ఆల్మోస్ట్ వాడకపోవడమే బెటరు. ఇంకా కడుగుతూనే ఉంటే వస్తానే ఉంది. 10 టైమ్స్ అయితే కడిగానండి. సరేలే ఇంకా ఎందుకు అని చెప్పేసి అయితే కామ్గా అయితే వీడియో తీసి అయితే నేను అంగన్వాడీలో చూపిద్దాము అని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి కదా. ఫుడ్ ఇన్స్పెక్టర్కి అయితే ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయాలండి ఇలాంటివి. చూడండి తేలిపోయి ఎలా కింద వచ్చేస్తున్నాయో. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవ్వరు అస్సలు తినకండి ఇలాంటివి. నెక్స్ట్ అయితే చూడండి ఆ ప్లాస్టిక్ బియ్యము ఎంత మెత్తగా అయిపోతున్నాయి అనగానే. నార్మల్ రేషన్ బియ్యం అయితే అస్సలు ఉండవండి అలాగా. ఈ బొమ్మ చూసారా అండి ఎంత క్యూట్గా ఉందో కదా. మా అత్తమ్మ బ్రహ్మంగారు మఠం అయితే వెళ్ళారండి. బ్రహ్మంగారు మఠం వెళ్ళినప్పుడు అంటే కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం వెళ్తారంట. వెళ్ళినప్పుడైతే పాప కోసం అయితే ఈ బొమ్మ అయితే తెచ్చింది. 100 రూపీస్ అయితే పడిందంట. హెయిర్ అనేది మేము ఇక్కడ కట్ చేసాము, పొడుగ్గా ఉండేది కట్ చేసాము. చాలా తక్కువ ప్రైస్కే వచ్చింది అనుకుంటున్నాను. మీకు కూడా తక్కువ అనిపిస్తే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. పాప అయితే దీంతో బాగా ఆడుకుంటుంది, కానీ దీనికి అసలు ముడ్డే నిలవట్లేదు, ఇట్లా ఇట్లా పడిపోతుంది ఇదైతే. నెక్స్ట్ వచ్చి ఇంకోటి అయితే ఆ జీబ్ అనేది తెచ్చిందండి. జీబ్ అయితే 150 అయితే పడిందంట. జీప్ కూడా చాలా వరకు అయితే బాగుంది, కానీ మా బాబు అయితే ఉండించుకోడు, పాటలు అయితే చేస్తాడు. ఇంకోటి అయితే ఈ గిలకైతే తెచ్చిందండి. ఈ గిలకు వచ్చేసి అయితే మనకు 20 రూపీస్కి అయితే ఇచ్చారంట. అక్కడ మామూలుగా అయితే 120 150 చెప్పారంట. మాకు ఆల్రెడీ ఉంది అది ఇది అని గోజారితే 20 రూపీస్కి అయితే ఇచ్చారంటండి. పాప ఆడుకోవడానికి అయితే ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది కదా. అదేవిధంగా మీరు కొంచెం గమనించినట్లయితే ఇంట్లో కొన్ని మార్పులు అనేటివి చేశానండి. ఆ మార్పులు ఏంటి కూడా మీకు చూపిస్తాను. అదేవిధంగా ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మార్నింగ్ నుంచి అయితే వర్షం పడుతూనే ఉందండి. ఫుల్ అయితే వర్షం పడుతుంది. ఇంట్లో అన్ని పనులు కూడా అయిపోయాయి. నైట్ మిషన్కి అయితే బట్టలు అనేది వేసేసాము. ఇంకా లోపలైతే ఆరబెట్టుకున్నామండి. 3 డేస్ వర్షం అని చెప్తున్నారు కదా. చూస్తున్నారు కదండి ఇంట్లో మార్పు అనేది. ఇక్కడైతే కిందే మేమైతే సెట్ చేసేసాము బెడ్ అనేది. అది బిగించడానికి ఇక్కడ మా విలేజ్లో అయితే ఎవ్వరు లేరు, సెట్ చేసేసాము. ఇక్కడైతే ఈ టేబుల్ అనేది ఆల్మోస్ట్ ఉందండి. దీనికి కొంచెం అసహ్యంగా అనిపిస్తుంది అనేసి నేనైతే కర్టన్ అయితే ఇలా సెట్ చేశాను. ఆల్రెడీ ఉందండి ఇది, నేను ఇలా సెట్ చేశాను. ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. ఇంకోటి అయితే చూసారా, టేబుల్ అనేది అయితే దేవుడి రూమ్లో అడ్డంగా ఉందని అయితే అత్తమ్మ పెట్టేశారు. కానీ కొంచెం బాగుంటుంది కదా అని నేనైతే చున్నీ సెట్ చేసేసి ఈ విధంగా మా హస్బెండ్కి అయితే నేను గిఫ్ట్ ఇచ్చాను దాన్ని బర్త్డేకి. అది వెనకాల బ్యాక్ సైడ్ అయితే ఇది పెట్టాను. ఇక్కడ పులినైతే పెట్టానండి, చూస్తున్నారు కదా. పైన కూడా గమనించినట్లయితే బుద్ధుడిని పెట్టాము. తర్వాత అటువైపు ఇటువైపు మీకు తెలిసిందే కదా. ఇక్కడైతే గణేష్ని అయితే పెట్టానండి. చిన్న గణేష్, పెద్ద గణేష్. అండ్ మా బాబుకి తెచ్చిన బాతులు కూడా పెట్టారు, ఎందుకంటే ఆ సౌండ్ వల్ల పాప ఏడుస్తూ ఉంది. ఇలా అయితే సెట్ చేశాను. బాగుంది కదా, నాకు కూడా బాగా నచ్చింది. అడ్రస్లో ఇంట్లోపలికి రాగానే ఫస్ట్ బుద్ధుడు అదేవిధంగా బాల గణేష్ కనిపించడం వల్ల కొంచెం బాగుంటుంది అనిపించింది. తర్వాత ఇదంతా కూడా మీకు తెలిసిందే కదా. కర్టన్ కూడా చేంజ్ చేశానండి. ఈ చైర్స్ కూడా అక్కడ ఉండేటివి దేవుడి రూమ్లో ఇక్కడైతే పెట్టానండి. ఎవరైనా వచ్చేటప్పుడు కూర్చోవడం కొంచెం కష్టమైపోతుంది. మనం ఇంట్లో నుంచి తెచ్చేటప్పటికైతే వాళ్ళు నిలబడుకొని ఉండాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ దేవుడి రూమ్ కూడా గజిబిజిగా ఉండిందండి. ఇంకా నాకు నచ్చలేదు. చాలా వరకు చూశాను ఏంటి ఇలా ఉంది అనేసి అయితే దేవుడి రూమ్ కూడా ఇలా అయితే సర్దేశానండి. ఇవైతే మొత్తం దిండులు, దుప్పట్లు, బెడ్షీట్స్ అండి ఇవి. తర్వాత ఈ బ్యాగ్లో అయితే మా హస్బెండ్వి నావి బట్టలు అయితే ఉన్నాయి. దీంట్లో అయితే అత్తమ్మ శారీస్ ఉన్నాయి. దీంట్లో జాకెట్స్ అయితే ఉన్నాయండి. ఇలా అయితే సెట్ చేశాను. అంటే హెవీగా అనిపించింది. ఇప్పుడైతే మొత్తం ఖాళీ ప్లేస్ అండి. ఇక్కడ నడిచేదానికి కూడా దారి లేకుండా ఉండేది. అంటే మాకు కొంచెం మా వస్తువులు కూడా తెచ్చాం కదా, ఇల్లు అనేది కొంచెం సరిపోలేదు.
అందుకోసమే ఇలా అయితే పెట్టేశాము. చూడండి ఇప్పుడైతే ఇవన్నీ కూడా ఇలా సెట్ చేశానండి. సెట్ చేసిన తర్వాత ఇప్పుడు వెళ్ళడానికి రావడానికి అయితే దేవుడి రూమ్లో ప్లేస్ అనేది బాగా సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనం ఎంట్రన్స్కి ఇట్లా వెళ్తే మొత్తం కూడా ఖాళీ ప్లేస్ వచ్చిందండి. ప్రశాంతంగా పూజ అనేది చేసుకోవచ్చు. ప్రతిసారి ఇరుకులో పోవటం, ఏదో ఒకటి పడిపోవటం, తగలటం లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడైతే అదేం లేదండి, చాలా బాగుంది అనిపించింది. మా హస్బెండ్ కూడా బాగుంది అన్నారు. ఇంకా మా హస్బెండ్కి నచ్చితే నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఏదైనా కూడా వంటలు కానివ్వండి, ఇలా మనం ఏది చేసినా కూడా ఫస్ట్ మా హస్బెండ్కి చూపిస్తాను. ఎలా ఉంది ఏంటి అంటే బాగుంది అంటే ఉండిస్తాను, లేకపోతే ఇంకా తీసేస్తానండి. మా హస్బెండ్కి నచ్చితేనే ఏదైనా చేస్తాను. చూస్తున్నారు కదా, ఇవంతా కూడా ఇలా సెట్ చేశాను. చాలా ఖాళీ ప్లేస్ అయితే వచ్చిందండి. మీకు కూడా నచ్చిందో లేదో అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ఇలా కొంచెం కానీ చేసాము అంటే ఇల్లు కూడా చాలా బాగుంటుందండి, అందంగా కూడా కనిపిస్తూ ఉంటుంది. చూశారు కదా, ఇప్పుడైతే ఎవరైనా వచ్చినా కూడా ఇంటికి బాగుంటుందన్నమాట. ఎంట్రన్స్లో నుంచి ఇలా రాగానే ఎవరికైనా వచ్చినా చేర్చి గలుగుతాము. చూసేదానికి కొంచెం అలా అనిపించింది. నెక్స్ట్ అయితే కిచెన్లో ఆల్రెడీ మీకు తెలిసిందే కదండి, బుద్ధుడిని అయితే పెట్టాను. చూడండి వర్షం అయితే ఎలా వస్తుందో, ఫుల్ వర్షం అండి. 3 days ఉందంట. మేము నిన్నే బట్టలు అనేది వేసాము నైట్ అంతా. నిన్న మార్నింగ్ నుంచి బట్టలు వేస్తే అస్సలకి రాలేదండి వాటర్ అనేది రోడ్లు వేయడం వల్ల. ఇప్పుడైతే వర్షం చూడండి ఎలా వస్తుందో. ఇంకా 3 days పాటు ఇంట్లోనే ఉండాలి. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే నేను 10 days పిల్లలతో బాగా ఇబ్బంది పడ్డానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.